చూస్తున్నాం. ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు సెన్సేషనల్ ప్రకటన చేశారు. ఇటు యుద్ధం ఆపేది లేదంటూ ఇటు నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. హెజ్బుల్లా పైన జరుగుతున్న దాడులు వాటిని కొనసాగిస్తే గనక ఇటు ఖచ్చితంగా ఇటు లెబనాన్ పైన అటాక్ చేస్తామంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొస్తుంది. లెబనాన్ పై దాడులు ఆపాలంటూ ఇటు ఇరాన్ డిమాండ్ చేస్తుంది. హెజ్బుల్లా టాప్ లీడర్ అలీ యూసుఫ్ కర్షీని కూడా చంపేస్తామంటూ ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం మీద లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తాము, ఆపే అవకాశమే లేదు, సీజ్ ఫైర్ దీనికి సంబంధం లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్న సమయంలో ఇరాన్ మాత్రం వాటన్నిటిని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. సీజ్ ఫైర్ అమలు చేస్తే గనక దాంట్లో లెబనాన్ కూడా ఒక అంశంగా ఉండబోతుంది. ఒకవేళ లెబనాన్ మీద దాడులను కొనసాగిస్తే ఇజ్రాయెల్ పైన దాడులను ఉధృతం చేస్తాము, అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు సంబంధించిన అసెట్స్ అన్నిటినీ కూడా ఉధృతం చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. మనం మొన్న జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు లెబనాన్లోని సదర్న్ బైరూట్ అనే సిటీలో, ఇటు లెబనాన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు, ఆ సిటీలో జరిగిన దాడుల్లో దాదాపు 250 నుంచి 300 మంది చనిపోయారంటే ఆలోచించవచ్చు. ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ పైన గతంలో ఎన్నడూ చేయని విధంగా దాడులు చేసింది. 100 డిఫరెంట్ లొకేషన్స్లో 10 నిమిషాలలో ఒకేసారి దాడులు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ ఎంత సీరియస్గా హెజ్బుల్లాని మట్టు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇటు ఈ దాడులను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఈ మధ్యవర్తం మీడియేషన్ టాక్స్ ఎవరైతే ఇటు పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్తో పాటు ఒమాన్, ఈ దేశాలని ఇటు అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి మీడియేషన్ టాక్స్ వాళ్ళే కండక్ట్ చేశారు. ఆ మీడియేషన్ టాక్స్లో సీజ్ ఫైర్ అమలు పరచాలంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం సస్సేమీరా ఒప్పుకోవట్లేదు. ఈ అంశం ఇటు ఇరాన్ యుద్ధానికి సంబంధం లేదు, దీనికి సంబంధమే లేదు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు ఒకసారి హెజ్బుల్లా అలాగే ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించి మనం చూస్తే కనుక వాళ్ళకున్న విభేదాలు ఏంటి, ఒకసారి దానికి సంబంధించిన మ్యాప్ను చూసి ఆ మ్యాప్లో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్కి పక్కనే ఒక రకంగా ఇజ్రాయెల్కి నార్త్ ఈస్ట్లోనే ఇటు లెబనాన్ ఉంది. సో ఆ లెబనాన్కి ఇజ్రాయెల్కి 1980లో 1980స్లో ఇజ్రాయెల్ లెబనాన్ని ఆక్యుపై చేయాలన్న ప్రయత్నం చేసింది. 1980స్లో ఈ పని చేసింది. ఒకసారి మనం మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇదంతా ఇజ్రాయెల్ భూభాగం, పైననే ఇటు లెబనాన్ ఉంది. అలాగే లెబనాన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ బైరూట్. సో లెబనాన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఉంది, అలాగే ఇజ్రాయెల్. ఈ రెండు పక్కనే ఉన్న దేశాలు. కానీ 1980లో మనం ఒకసారి చూస్తే 1980స్లో ఇటు ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలని, సదర్న్ లెబనాన్ మరి ముఖ్యంగా ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేయాలన్న ప్రయత్నం చేసింది. అప్పుడు ఇరాన్ 1980స్లో ఇక్కడ లెబనాన్లో ఒక హెజ్బుల్లా అనే ఒక గ్రూప్ని, ఒక పొలిటికల్ పార్టీని రెడీ చేసింది. హెజ్బుల్లా అనంటే ఇంగ్లీష్లో దాని అర్థం పార్టీ ఆఫ్ ద గాడ్, దేవుడి పార్టీ అంటూ ఒక పార్టీని 1980స్లో ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది హెజ్బుల్లా అనేది లెబనాన్ అనే ఒక కంట్రీలో మరొక కంట్రీ లాగా బిహేవ్ చేస్తుంటుంది. అంటే లెబనీస్ ఆర్మీకి ఈ హెజ్బుల్లాకి సంబంధం లేదు. లెబనీస్ ఆర్మీ కంటేనే హెజ్బుల్లా చాలా స్ట్రాంగ్. ఎలా అంటే 1980s నుంచి ఇరాన్ వీళ్ళకి ఫండింగ్ ఇచ్చింది, హెవీ వెపనరీ ఇచ్చింది, ఒక మిలిటరీని తయారు చేసింది, అక్కడ పొలిటీషియన్స్ని ట్రైన్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఒక గవర్నెన్స్ని, ప్యారలల్ గవర్నమెంట్ అంటే లెబనాన్ ప్రభుత్వంతో పాటు హెజ్బుల్లాకు సంబంధించిన ఒక ప్రభుత్వం ఇక్కడ రన్ అవుతుంది. అలాంటి పరిస్థితులు 1980 నుంచి నడుస్తున్నాయి. 1980 నుంచి ఇరాన్ ఇక్కడున్న హెజ్బుల్లా గ్రూప్కి సపోర్ట్ చేసింది. ఆ సపోర్టు ఇప్పుడు ఇరాన్ పైన దాడులు చేసిన తర్వాత ఆ హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన దాడులు చేయడం స్టార్ట్ చేసింది. సో 1980 నుంచి ఆ వైరం నడుస్తుంది, ఎనిమిటీ నడుస్తుంది. ఈ రెండు దేశాలకు సంబంధించి మనం చూస్తే ఈ రెండు దేశాలకి అప్పటి నుంచి ఆ ఎనిమిటీ ఉంది. ఆ ఎనిమిటీ వల్లనే ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చినా కూడా ఇజ్రాయెల్ మాత్రం సస్సేమీరా తగ్గే అవకాశం లేదు. హెజ్బుల్లాకు సంబంధించిన అన్ని స్థావరాలను నాశనం చేసిన తర్వాతే ఖచ్చితంగా నేను నిద్రపోతాను అంటూ మొత్తానికైతే ఇప్పటిదాకా 1980 నుంచి ఇప్పటిదాకా హైయెస్ట్ స్ట్రైక్స్. నిన్న మనం చూస్తే కనుక దాదాపు 100 డిఫరెంట్ లొకేషన్స్, లెబనాన్లో 100 డిఫరెంట్ లొకేషన్స్లో సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అలాగే ఇటు హెజ్బుల్లాకు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ని పేల్చేసామంటూ మొత్తానికైతే ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. ఒక టాప్ ఆఫీషియల్కి సంబంధించిన ఒక పర్సన్ని కూడా చంపేసాం, హెజ్బుల్లాకు సంబంధించిన ఒక టాప్ ఆఫీషియల్ని కూడా చంపేసామంటూ ఇటు ఇజ్రాయలీ ఫోర్సెస్ చెప్తుంది. మరో పక్కన 1980s నుంచి ఇటు ఇరాన్కి హెజ్బుల్లా సపోర్ట్ చేసింది. అందుకు ఇప్పుడు ఇరాన్
ఇరాన్ పైకి యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైతే మార్చి 2న లెబనాన్ ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా యుద్ధంలోకి భాగంగా వస్తున్నాను, నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తానంటూ మార్చి 2న ఈ యుద్ధంలో లెబనాన్ ఒక పార్ట్గా ఒక భాగమైంది. సో అప్పటి నుంచి హెజ్బుల్లా ఇరాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అని అంటే సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా ఖచ్చితంగా లెబనాన్ పైన దాడులను ఆపేయాలి, హెజ్బుల్లా పైన దాడులను ఆపేయాలంటూ ఇటు ఇరాన్ కోరుతుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. హెజ్బుల్లాకి సంబంధించిన కొన్ని మిసైల్స్, రాకెట్ లాంచర్స్ ఏవైతే దానికి సంబంధించిన ఆ హెజ్బుల్లాకి సంబంధించిన ఆ స్థావరాలను కూడా మేము మట్టు పెట్టామంటూ ఇజ్రాయెల్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోని మనం చూస్తాం. ఆ వీడియోలో చూడొచ్చు, ఒక కొండ ప్రాంతంలో ఒక టనల్స్ అన్ని ఏర్పరిచి అక్కడ నుంచే డ్రోన్స్, అక్కడ నుంచే వెపన్స్ని తయారు చేస్తున్నారు. హెజ్బుల్లాకి సంబంధించిన వెపన్స్ కానీ డ్రోన్స్ అని వాటన్నిటిని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేసినాయి. నిన్న మనం చూస్తే ఇటు హెజ్బుల్లాకి సంబంధించిన స్థావరాలంటూ ఇటు లెబనాన్లో ఉన్న కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని ఇటు ఇజ్రాయెల్ ఒకేసారి 100 డిఫరెంట్ లొకేషన్స్ 10 నిమిషాల సమయంలో ఆ 100 డిఫరెంట్ లొకేషన్స్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్ని కూడా కుప్ప కూలిపోయి దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. దాదాపు 300 మంది ఇప్పటిదాకా చనిపోయారు. నిన్న జరిగిన ఒక్క దాడిలో మాత్రమే 300 మంది చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 5,000కు పైగా వ్యక్తులు నిన్న గాయపడ్డారు.